నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా అమ్మలందరికీ స్పెషల్గా బేబీస్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. మీ చిన్నారులు ఆరోగ్యంగా, వయసుకు తగ్గ బరువు, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెరగాలంటే ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను చూపించబోయే ఒక ప్రోటీన్ పౌడర్ని తయారు చేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయాల్సిందే. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమ్మ పాఠశాల స్టోర్ లింక్ ఇస్తానండి. ఈ స్టోర్లో పిల్లలకు కావలసిన సంబంధించిన అన్ని వస్తువులు, దానితో పాటు పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు కావాల్సిన వస్తువులు అంటే మెటర్నిటీ ప్యాడ్స్, మెటర్నిటీ కుర్తీస్, మెటర్నిటీ నైటీస్, అదేవిధంగా కిచెన్ ఐటమ్స్కి సంబంధించి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్, ఫేవరెట్ కలెక్షన్లో ఉన్న కుర్తీస్, శారీస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అన్ని వస్తువులు ఒకే చోట దొరకు ఏకైక స్టోర్ అమ్మ పాఠశాల స్టోర్ అండి. సో తప్పకుండా ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఓపెన్ చేసి అమ్మ పాఠశాల స్టోర్ని విజిట్ చేసి మీకోసం, మీ పిల్లల కోసం కావాల్సిన వస్తువులు కొనుక్కోండి. అదేవిధంగా అమ్మ పాఠశాల స్టోర్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు 150 గ్రాముల బాదాం పప్పు. ఇందులో మనకి ఫైబర్, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు చిన్నారుల యొక్క బ్రెయిన్ ఫంక్షన్ని బూస్టప్ చేయటంలో, బోన్స్, టీత్స్ని స్ట్రెంథన్ చేయటంలో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి చిన్నారుల యొక్క రోగ నిరోధక శక్తిని బూస్టప్ చేయటంలో, ఇందులో మనకి హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల చిన్నారులకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య రాకుండా కాపాడటంలో చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి బాదాంలో ఉంటున్నాయి కాబట్టి బాదాంని మనం ఇక్కడ 150 గ్రాములు తీసుకున్నాం. 150 గ్రాముల తొక్క తీసిన శనగలు, దీన్ని మనం ఇంటర్నల్గా మనం రోస్టెడ్ చనా అని పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క శనగల్లో స్పెషల్గా మనకి రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అది చిన్నారుల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా బేబీ యొక్క ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది. 150 గ్రాముల జీడిపప్పు. ఇందులో మనకి ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ చిన్నారుల యొక్క ఓవరాల్ గ్రోత్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. 150 గ్రాముల నువ్వులు. నువ్వుల్లో మనకి కాపర్, కాల్షియం, జింక్, ఐరన్ అనేవి రిచ్గా ఉంటాయి. 100 గ్రాముల పాలల్లో 125 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నువ్వుల్లో 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నువ్వుల్లో మనకి అధిక శాతంలో కాల్షియం ఉంటుంది కాబట్టి సో మీ చిన్నారులు ఒకవేళ పాలు తాగకపోతే నువ్వులు వాళ్ళ డైట్లో భాగంగా తప్పకుండా చేయండి. నెక్స్ట్ కావాల్సిన పదార్థం 150 గ్రాముల పల్లీలు. ఇందులో మనకి విటమిన్స్ అంటే నియాసిన్, విటమిన్ ఈ, ప్రోటీన్, ఫైబర్, మ్యాంగనీస్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి. తీసుకోవటం వల్ల మీ చిన్నారుల యొక్క ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. మీరు తీసుకున్న 5 పదార్థాలు ఈక్వల్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలండి. చిన్నారులు వీటిని డైరెక్ట్గా తీసుకుని డైజెషన్ చేసుకోలేరు కాబట్టి ప్రోటీన్ పౌడర్ రూపంలో దీన్ని మనం తయారు చేసి పెడుతున్నాం. తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి జీడిపప్పుని తీసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఎటువంటి ఆయిల్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే అందులోని న్యూట్రిషన్ వాల్యూస్ పోవడంతో పాటు మీ యొక్క పౌడర్ కూడా చాలా ముద్దగా పేస్ట్లా తయారవుతుంది. తర్వాత పల్లీలు కూడా తీసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పైన పొట్టును అస్సలు తీయకూడదండి. పొట్టులోనే మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి పొట్టుతో సహా మనం పౌడర్ అనేది చేసుకోవాలి. పువ్వులు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో బాదం కూడా తీసుకొని కొంచెం బాదం యొక్క రంగు చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసిన పదార్థాలన్నింటినీ బాగా చల్లారిన తర్వాత అందులో ఎటువంటి వేడి లేకుండా కంప్లీట్గా కూల్ అయిపోయాక మాత్రమే మీరు మిక్సీ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మీ యొక్క పౌడర్ అనేది పేస్ట్లా తయారవుతుంది. 4 నుంచి 5 గంటల తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసి ఈ విధంగా మిక్సీలో వేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పౌడర్ని మీ యొక్క బేబీస్కి స్వీట్ లాగా పెట్టచ్చు, లేదు అంటే కర్రీస్లో కూడా యాడ్ చేసి పెట్టచ్చు. స్వీట్లా ఏ విధంగా పెట్టాలంటే ఒకవేళ మీ బేబీస్ కొంచెం పెద్దవాళ్ళు లడ్డు రూపంలో తింటారు అంటే కొంచెం బెల్లం సిరప్ యాడ్ చేసి కొంచెం నెయ్యితో లడ్డూ లాగా చుట్టి కూడా పెట్టచ్చు.
లేదు అంటే 1 ఇయర్ తర్వాత మీ బేబీస్కి కొంచెం అన్నం బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక 2 టీ స్పూన్ల పౌడర్ వేసేసి కొంచెం నెయ్యి వేసి రసం వేసి బాగా కలిపి మీ బేబీస్కి పెట్టొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే నా బేబీకి రసంలో కలిపి పెడతాను. యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ టైంలో ఈ విధంగా తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ని మీ యొక్క బేబీ యొక్క డైట్లో భాగంగా రోజు 2 స్పూన్లు పెట్టడం వల్ల మీ బేబీస్ చక్కగా వయసుకు తగ్గ బరువు పెరగడంతో పాటు తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం కూడా పెరిగి మీ పిల్లలు హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఈ పౌడర్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయకూడదు అంటే బేబీకి ఎప్పుడైనా మోషన్స్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కానీ, వాంతులు కానీ, ఫీవర్ కానీ ఉన్న సందర్భంలో ఈ యొక్క పౌడర్ని పెట్టకూడదండి. అదేవిధంగా నాన్ వెజ్ కర్రీస్లో యాడ్ చేయకూడదు. అంటే చికెన్, మటన్, ఎగ్స్లో ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేసి పెట్టకూడదు. అన్ని రకాల వెజిటబుల్ కర్రీస్లో యాడ్ చేయొచ్చు, రసంలో యాడ్ చేయొచ్చు. మిగతా అన్ని సందర్భాల్లో మీ యొక్క బేబీ యొక్క డైట్లో భాగంగా రోజు 1 స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేయొచ్చు. ఈ యొక్క పౌడర్ని స్పెషల్గా మీరు బేబీకి కుదిరినంత వరకు లంచ్ టైంలో పెట్టడానికి ట్రై చేయండి. ఈ పౌడర్ని 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి ఏ వయసు వారైనా మీ యొక్క డైట్లో భాగంగా రోజు 1 స్పూన్ వేసుకోవటం వల్ల వయసుకు తగ్గ బరువు పెరగడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా మీ యొక్క సొంతం అవుతుంది. తప్పకుండా ఈ పౌడర్ని మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఏ విధంగా కుదిరిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చి కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మన అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి చక్కని మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇమీడియట్గా మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.